హాయ్, దిస్ డాక్టర్ నవీన్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఫ్రమ్ నాసా హాస్పిటల్స్ ఎల్బీ నగర్. సో మైగ్రేన్ అనేటువంటిది ఇప్పుడు మనం చాలా కామన్గా సొసైటీలో చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ 20 to 30 years ఫీమేల్స్లో చూస్తాం. అది ఒక 40-45 years వచ్చేప్పుడు తగ్గిపోతుంది. సో బేసిక్గా మైగ్రేన్ అంటే ఏంటంటే మనకి బ్రెయిన్ సెన్సిటివిటీ ఎక్కువైపోతుంది. అంటే సౌండ్స్కి కానీ, లైట్కి కానీ, టేస్ట్కి కానీ, స్మెల్స్కి కానీ బ్రెయిన్ ఎక్కువ సెన్సిటివిటీ ఉంటుంది కాబట్టి వెంటనే హెడేక్ ప్రెసిపిటేట్ అవుతుంది అన్నమాట వీళ్ళలో. సో దీన్నే మనం మైగ్రేన్ అంటాం. సో సేమ్ థింగ్ ఇట్ కెన్ హ్యాపెన్ మోర్ ఇన్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా స్టడీస్లో ఏంటంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ కంటిన్యూస్గా పెరుగుతాయి కాబట్టి ప్రెగ్నెన్సీలో చాలామందిలో మైగ్రేన్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది ప్రెగ్నెన్సీలో. కొద్ది మందిలో ఈ హార్మోన్ ఫ్రీక్వెన్సీస్ ఎక్కువ అవడము, సరైన టైంకి వాళ్ళు ఫుడ్ తీసుకోలేకపోవడము, రిపీటెడ్గా వాంతులు అవ్వడము, ఇటువంటి ప్రెగ్నెన్సీలు ఉంటాయి కాబట్టి వాళ్ళలో ఈ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్లీప్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఫుడ్, దీనివల్ల మైగ్రేన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇట్స్ నాట్ వెరీ డేంజరస్. సో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అన్ని మందులు వాడకూడదు కాబట్టి సింపుల్ పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోవడం, టైంకి ఫుడ్ తినేట్టు చూసుకోవడం, టైంకి స్లీప్ ఉండేట్టు చూసుకోవడం, బాగా హైడ్రేట్ చేసుకోవడం, వాటర్ ఎక్కువ తాగడం, ఇటువంటి చిట్కాలు పాటించినట్టయితే మనకి గర్భిణీలో వచ్చేటువంటి మైగ్రేన్ గురించి పెద్ద కంగారు పడాల్సిన అవసరం ఉండదు. To like, comment, share and subscribe for regular health updates. NASA Hospitals.